ఇక వరుసబెట్టి ఎన్నికలు ఉన్నాయి. ఓ పక్కన ఆల్రెడీ హర్యానాకి, కాశ్మీర్కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చే నెలలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోయి ఎలక్షన్ బిగిన్ అయిపోయి వచ్చే నెల 18 నుంచి ఆ తర్వాత నెలలో అక్టోబర్ 4 కల్లా కౌంటింగ్ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాలకు ఉంటుంది. ఈ లోపే 1 by 1 తీసుకొస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎన్నికలు జరగబోతున్నాయో వాటికి సంబంధించిన సర్వేలు బిగిన్ అయిపోయినాయి. అందులో టైమ్స్ నౌ జార్ఖండ్కి సంబంధించి చూస్తే బీజేపీ 38 నుంచి 43 స్థానాలు గెలుచుకుంటుందని, జేఎంఎం 19 నుంచి 24 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 12, ఏజేఎస్యు 2 నుంచి 7 గెలుచుకుంటాయి అన్నటువంటిది, ఇతరులు 3 నుంచి 8 గెలుచుకుంటారు అన్నటువంటి అంచనా వేసింది. ఇందులో బాబులాల్ మరాండి, హేమంత్ సోరెన్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సీఎం అయ్యేటటువంటి అవకాశం ఉందన్నటువంటిది టైమ్స్ నౌ అంచనా వేసింది. అట్లాగే మహారాష్ట్రకి సంబంధించి భారతీయ జనతా పార్టీ 95 నుంచి 105 స్థానాలు గెలుచుకుంటుందని, షిండే వర్గం శివసేన 19 నుంచి 24 స్థానాలు గెలుచుకుంటుందని, ఎన్సీపీ ఏదైతే ఇప్పుడు శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ దగ్గరికి వచ్చిందో వాళ్ళు 7 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటారు. టోటల్గా 121 నుండి 141 స్థానాలు గెలుచుకుంటారని. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 42 నుంచి 47, శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ 26 నుంచి 31, ఎన్సీపీ ఏదైతే శరద్ పవార్కి సంబంధించినటువంటి పార్టీ 23 నుంచి 28 స్థానాలు, టోటల్గా 91 నుంచి 106 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. అదర్స్ 11 నుంచి 16 స్థానాలు గెలుచుకుంటారన్నటువంటిది అంచనా వేసింది టైమ్స్ నౌ.